హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారికి తగిన శాస్తి జరిగింది. ఎస్, నేను అంది మీరు వింటుంది కరెక్టే. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి బాగా వాళ్ళ సమస్యల్ని వీళ్ళ సమస్యల్ని భుజాన వేసుకుని నత్తి మీద పెట్టుకుని తిరగటం బాగా అలవాటు అయిపోయింది. ఆయనకి పని పాట లేక పవన్ కళ్యాణ్ గారు ఈ పనులు చేస్తున్నారు. ఆయనకి వేరే పనే ఉంది చెప్పండి. హ్యాపీగా సినిమాలు చేసుకోక ఎందుకండి బాధ మీకు? ఈరోజు సుగాలి ప్రీతి తల్లి గన్నవరంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎవరో వాళ్ళ కూతుర్ని కొంచెం చాలా దారుణంగా ఇబ్బంది పెడితే వాళ్ళ మీద ఇప్పటి వరకు కేసులు పెట్టలేదు. కానీ ఆమె పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూని బయటికి తీసుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టింది ఆమె. సరే, అసలు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే సుగాలి ప్రీతి కేసు ఆంధ్రప్రదేశ్కి కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ భారతదేశానికి బాహ్య ప్రపంచానికి పరిచయం అయ్యేదా అంటే డెఫినెట్గా లేదు. 100కి 100% లేదు. ఇది నేను చెప్పే మాట కాదు, ఆ తల్లే చెబుతుంది. ఒకసారి ఆ మాట వినిపించి ఆమెనే అడుగుతాం, ఇది ఎంతవరకు న్యాయం. ఒకసారి ఆమెకి ఆవిడ మాట్లాడినటువంటి ఒక ఆడియోని వినిపించి వీడియోని చూపించి మాట్లాడదాం. రైట్. నేను ఎన్ని పోరాటాలు చేశాను కానీ ఈ 3 సంవత్సరాల్లో సుగాలి ప్రీతిని కర్నూలు వరకు కూడా పరిచయం చేయలేకపోయాను. కానీ అన్నకి ఎప్పుడైతే చెప్తానో సుగాలి ప్రీతి గురించి నా కూతురు ఇంతమంది లక్షల జనాల్లో గుండెల్లో గూడు కట్టుకున్నట్టు చేసినందుకు అన్నా మీకు వందనాలన్నా. ఇది నిజంగానే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బరు అంటారు కదా. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి లేకపోతే, ఇది నేను చెప్పింది కాదు, ఆ తల్లే కర్నూలు వేదికగా కొన్ని లక్షల మంది ముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయనకి ఈ సమస్య చెప్పుకుంటే ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి ఆమెకి భరోసా కల్పించి, అమ్మా నేనున్నాము, మేమందరం ఉన్నాము, నీ వెంట ఉంటాం, నీకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు కానీ ఆమె చెప్పింది, కనీసం కర్నూలు దాటి కూడా నా సమస్యని సుగాలి ప్రీతి ఇష్యూని బయటకు తెలియజేయలేకపోయాలన్నా, మీరు రావటం వల్ల ఈరోజు ప్రపంచం మొత్తానికి తెలిసింది అని చెప్పి ఆ తల్లే మాట్లాడినటువంటి వీడియో అది. కర్నూలులో పవన్ కళ్యాణ్ గారు ఆమె కోసం వెళ్ళినటువంటి ఆ సిచ్యువేషన్లో అది. ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు ఆ కేసు ఉండేదా? ఆమెకి కనీసం ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చి సిబిఐకి ఇవ్వటము, ఆమెకి కాస్తో కూస్తో ఏదైతే ఎస్టీ చట్టాల కిందకి సంబంధించినటువంటి ఆ న్యాయానికి సంబంధించి ఏవైతే రావటమో జరిగి ఉండేదా? 2017లో జరిగినటువంటి కేసును అప్పటి ప్రభుత్వం చేయలా. ఆ తర్వాత అదే కేసుని మేము తీసేసుకుంటామని చెప్పి ముందుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏమీ పీకలేకపోతేనే కదా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీరు వెళ్ళారు. అమ్మ తల్లి, మీరే అడుగుతున్నా. ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తులు చెబితే మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారా? ఎందుకండి కేసు పెట్టారు పవన్ కళ్యాణ్ గారి మీద? మీకు అండగా నిలబడినందుక, ఆ రోజు మీ తరపున గొంతెత్తి మాట్లాడినందుక, ప్రశ్నించినందుక, ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చినందుక, సిబిఐకి ఆ కేసు ఇవ్వటం కోసం ఆయన చూపించినటువంటి చొరవ చూపించినందుక, మీకు ఆ ఎస్టీ చట్టం కింద కాస్తో కూస్తో పరిహారాలు అందేటువంటి పరిస్థితి చేసినందుక, ఈ బాహ్య ప్రపంచానికి పరిచయం చేసినందుక ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు కేసు పెట్టారు అనేది ప్రజలకు చెప్పండి. న్యాయం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు తప్ప, నేను మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు తప్ప మీకు ఇంకొకళ్ళు న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. ఆయన న్యాయం చేయకపోతే అప్పుడు చూద్దాం. ఆయన వచ్చి 2 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు మీరు చెప్పాలంటే 7 ఏళ్ళు ఏమీ మాట్లాడినటువంటి మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి అధికారంలో భాగం మాత్రమే పంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం వెంటనే వచ్చి కేసు మొత్తం సాల్వ్ చేసేయాలి. 7 ఏళ్లలో సాల్వ్ చేయలేంది 2 ఏళ్లలోనే సాల్వ్ చేసేయాలి, వెంటనే మొత్తం క్లియర్ చేసేయాలి అని చెప్తున్నారు. అసాధ్యాలు చూసుకోవాల్సిన అవసరం లేదా? సిబిఐకి ఇచ్చి ఒక పేపర్ మీద సిబిఐకి ఇస్తున్నాం అని రాసి తెల్ల పేపర్ మీద పంపించేస్తే అయిపోయిందా? దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఎంక్వైరీలు చేస్తున్నారు, ఏ రకంగా మీకు న్యాయం చేయాలి, ఆ తల్లికి న్యాయం చేయాలి, ఆ బిడ్డకి న్యాయం చేయాలని ఇప్పటికీ నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండేటువంటి జనసేన ఒక మీటింగ్లో కూడా మాట్లాడారు.
ఆయనకి చెయ్యాలని ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పటికీ ఆయన మైండ్లో ఎందుకు తిరుగుతూ ఉంటుంది? చేసే వ్యక్తిని కూడా మీరు ఇంత తప్పుపట్టడం, ఆయన మీద కేసులు పెట్టాలి అనేటువంటి ఆలోచన రావటం మీకు ఎంతవరకు తగదు ఆలోచించండి. ఇకపోతే ప్రశ్న రావణ్ని మీరు వెనకేసుకొస్తున్నారు. ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తిని మీరు వెనకేసుకొస్తున్నారు. ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని తిడితే అతను తీసి అరెస్ట్ చేసేశారు, ఇంత ఫాస్ట్గా చేసేశారు, మరి మా అమ్మాయి కేసుని ఏంటి అని చెప్తే మీకు ఒకటి చెప్తున్నాను. ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసి, కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి, భారతదేశాన్ని, ఇక్కడ ఉండేటువంటి అనేక మంది కుల మతాలను టార్గెట్ చేసి ఆయన చేసినటువంటి ప్రసంగాలు, వీడియోలు చూడండి. కులాల మధ్య కుంపట్లు ఏ రకంగా పెట్టాలని చూస్తూ చేసినటువంటి కార్యక్రమాలను చూడండి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూడండి. టెర్రరిస్టులకి, నక్సల్స్కి సపోర్ట్గా ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని చూడండి. ఎవరో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు భార్యల్ని, ఇష్టానుసారం బూతుల్ని, ఇంకా అసలు వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందిని కూడా ఇష్టానుసారం బూతులతో రెచ్చిపోయారు. కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చి ఎవడరా నా గురించి మాట్లాడేదని చెప్పి చెప్పు చూపించి తాట తీస్తా నా కొడకల్లారా అన్నాడు. వాళ్ళు మాట్లాడినటువంటి బూతులు ఒక్కసారి మీరు వింటారా? మీరు ఒక ఆడపిల్ల తల్లిగా పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులే, నేను కార్యకర్తలు పేటీఎం బ్యాచ్, సైకో బ్యాచ్ గురించి మాట్లాడట్లా, కేవలం నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులే మాట్లాడినటువంటి దాన్ని వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుని అధికారికంగా పార్టీ పదవులు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటివి ఒక్కసారి మీకు వినిపించమంటారా? మీకు చూపించమంటారా? ఏం చేయమంటారు? దాంట్లో కోపం వచ్చి పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తా నా కొడకల్లారా అని చెప్పి మాట్లాడితే అది తప్పు అయిపోయిందా? నా కొడకానే ఆయన తప్పు అన్నప్పుడు మరి అమ్మలక్కల్ని తిట్టారండి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని రేప్ చేస్తామని చెప్పారండి. మీరేం చెప్తారు? మీరు చెప్పాలి. ఒక ఆడపిల్ల తల్లిగా వాడు చేసినటువంటి ఒక సైకోకి, ఒక టెర్రరిస్ట్కి, ఒక దేశద్రోహికి మీరు వత్తాసు పలుకుతూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు. ఎందుకు అంటే మీ కూతురికి మీకు అండగా నిలబడ్డారు కదా, మీకు న్యాయం చేయాలని చెప్పి ఆయన పోరాటం చేస్తున్నాడు కదా. అందుకే డెఫినెట్గా ఇది పవన్ కళ్యాణ్ గారికి తగిన శాస్తి జరిగింది. ప్రతిసారి మీ పని మీరు చూసుకోక ఇలాంటి వాళ్ళందరికీ మీరు న్యాయం చేయాలని మీరు భుజాన మీద వేసుకుంటే ఇదే పరిస్థితి వస్తుంది. అందుకనే ఎవరిని ఎలా పోతే మనకెందుకని వదిలేస్తేనే వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు. తెల్ల కాగితం మీద సిబిఐని రాసిస్తే చాలా ఉడికి ఇలా పవన్ కళ్యాణ్ గారిలాగా నిలబడితే అవసరం లేదు. ఆలోచించుకోవాలి తల్లి, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెబుతున్నారు? మీకోసం నిలబడినటువంటి వ్యక్తి మీద మీరు ఈరోజు కేసు పెట్టడానికి వచ్చారు అంటే ఆ రోజు 5 ఏళ్ల పాటు మీరు ఎందుకని ఇలా బయటకు వచ్చి మాట్లాడలేకపోయారు? ఎందుకని మీరు ఆ 5 ఏళ్ల పాటు ఏం చేశారు? 7 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా కాదు. మరి అప్పుడు రానటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చింది అంటే కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసం చేసుకున్నారా? ఆయన రాజకీయ లబ్ధి చేసుకునేవాడైతే 2019లోనే మీ కేసుని ముందుకు తీసుకొచ్చి చూసి 2019లోనే చేసుకునేవాడు కదా, 2017లో కదా జరిగింది. మరి 2024 వరకు ఆయన ఎందుకు ఆగాడు చెప్పండి? ఎందుకు ఆగాడు ఆయన? అక్కడే కూర్చుని మీ కేసుని ముందుకు తీసుకెళ్లాలని, ఇంకొకటి వెళ్ళాలని ధర్నాలు చేసేది ఎందుకు? 2019లోనే చేయొచ్చు కదా, 2024 వరకు ఎందుకు ఆగారు? ఆలోచించాలి. ఈ మాత్రం కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు నన్ను పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చేసారు, రాజకీయాల్లో చేసేసారు అంటే అసలు ఎంత 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 దారుణంగా అంటే మన కోసం నిలబడినటువంటి వ్యక్తుల్ని కూడా మనం ఈ రకంగా హింసిస్తున్నాము అంటే, మీ మీద ఇంత ప్రేమ చూపించి మీకు న్యాయం జరగాలనేటువంటి ఒక అన్నలాంటి వ్యక్తిని మీరు చూపించేటువంటి, తిరిగి ఇచ్చేటువంటి ప్రేమను చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి తగిన శాస్తి జరిగింది. ఎందుకు సార్ ఇలాంటి కష్టాలని, ఇలాంటి బాధల్ని మీరు వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు అని వదిలేయాలి, కానీ ఇలా మీరు మీ భుజాన వేసుకుంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. నేను నిజంగా మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి ఇది జరగాల్సిందే. సరైన ప్రతిఫలాన్ని ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా, 100% బాగా ఇచ్చారు సుగాలి ప్రీతి గారి తల్లి. 100% అమ్మా, నువ్వు చూపించినటువంటి ఆ రిటర్న్ గిఫ్ట్ ఆ దేవుడు చూస్తాడు.
డెఫినెట్గా ఎవరిని ఎప్పుడు ఎలా చూడాలో ఆ దేవుడికి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కనుక తప్పు చేసి ఉండుంటే, మీ విషయంలో ఆయన కూడా వెనుకడుగు వేసి ఉండుంటే డెఫినెట్గా శిక్ష అనుభవిస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి.